నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎవరో మెసేజ్ చేశారు. సో, అది క్లిక్ చేసిన తర్వాత జూమ్ యాప్‌లో లాగిన్ అవ్వండి, ఇలా అవ్వండి, అది ఇది మీకు పంపిస్తాము అని చెప్పారు. బట్ నేను కొంచెం ప్రాసెస్ చేశాను. తర్వాత చేయలేదు. ఎందుకంటే నేను ఒకసారి పెద్దగా ఏసారనమాట నాకు. ఏంటంటే నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఫీజు కట్టడానికి దాచుకున్న డబ్బులు. నా దగ్గర ఇంకా కొంచెం కావాలి. కొంచెం డబ్బులే ఉన్నాయి. సో, ఈ కొంచెం డబ్బులు సంపాదించడానికని ఆన్‌లైన్‌లో నేనేం చేశానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నా దగ్గర ఎలాగో ల్యాప్‌టాప్ ఉంది. నేను కొంచెం వర్క్ చేయగలను అని చెప్పేసి నేను వెతికితే నాకు వాళ్ళే మెయిల్ చేశారు. మెయిల్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు కొంచెం కొన్ని పీడిఎఫ్‌లు పంపించారు. టైప్ చేయమన్నారు. నేను అదంతా చేశాను. ఒక 1 వీక్‌లో చేసి పంపించిన తర్వాత ఏం జరిగిందంటే, లేదు మ్యామ్ ఫస్ట్ 2000 కట్టండి, తర్వాత మీకు మీ శాలరీ వచ్చేస్తుంది అన్నారు. నేను తెలివైన దాన్ని అలా కనిపిస్తాను, కానీ కాదు. నాకు ఓకే వచ్చేస్తుంది కదా, శాలరీ వస్తే ఫీజు కట్టేయచ్చు కదా అని చెప్పి నేను 2000 కట్టా. కట్టినాక ఇంకో 5000 కట్టమంటున్నారు. నా దగ్గర ఉన్నదే 2000. అయితే ఇంకో 5000 కట్టమంటున్నారంటే, లేదు మేడం నా దగ్గర అంత లేదు, మీరు ముందే ఎందుకు చెప్పలేదంటే, నాకు రూల్స్ తెలీదు, నేను ఎలా చెప్తానని అన్నదామె. అని 5000 నా దగ్గర లేదు అంటే ఎవరినైనా అడిగి తీసుకొని కట్టండి, మీ శాలరీ మీకు ఇచ్చేస్తాము అన్నది. ఎవరినైనా అడిగి అప్పు చేసి దానికి నేను 5000 ఇవ్వాలన్నమాట. ఇస్తే అది కూడా పంగనామాలు పెట్టి నేను ఇక్కడ అక్కడ అడుక్కు తింటా. ఉన్ని పోయి అప్పు తెచ్చి పోయి నేను ఏమైపోతాను ఆలోచించలేదు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు ఏ శాలరీ వద్దు, నేను ఇంకో 5000 కూడా తీసుకొని అప్పు చేసే పొజిషన్లో లేను, ఇది నా ఫీజుకి దాచుకున్న డబ్బులు, ఇంకా అమౌంట్ అవసరం అవ్వడం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది, ఇచ్చేయండి అంటే ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది, పనికి మాలింది. ఎంత ఏడుపు వచ్చిందంటే ఛీ, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. నిజంగా అనవసరంగా చేసాను జాబ్ అనుకున్నా. అని అప్లై చేశాను, ఉన్నవి కూడా డబ్బులు పోయాయి, ఇంకా డబ్బులు కావాలి, ఎవర్రా బాబు అనేసి అనుకుంటే నాకు అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ నాకు కొంచెం హెల్ప్ చేసింది. నిజంగా చెప్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఎవరైనా చెప్తే జాయిన్ అవ్వద్దు, ఉత్తిగా ఫేక్ అవి. నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఉన్న డబ్బులు కూడా పోతాయి, అప్పులు కూడా అవుతారు. లిటరల్లీ ఏడ్చాను నేను ఆ రోజైతే. ఎంత ఏడ్చానంటే దేవుడి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే 2000 నాకు చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడు